ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో అనేక చోట్ల రోడ్లు నీట మునిగాయి. ఇక జాతీయ రహదారులపైకి వరద చేరింది. దీంతో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండగా మరికొన్ని చోట్ల హైవేల మీదుగా రాకపోకలు నిలిపివేశారు. 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందలాది లారీలు హైవేపై క్యూ కట్టాయి. ఇక వరదలో ప్రమాదాలు జరగకుండా వాహనాలు నిలిపివేశారు పోలీసులు. ఆదిలాబాద్ NH-44 పై ట్రాఫిక్ జామ్, వాహనదారుల సమస్యలపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కానీ ఏదైతే గతంలో ఎప్పుడు లేని విధంగా, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 44వ జాతీయ రహదారిపై కూడా భారీగా వరద నీరు చేరింది. దాంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా 44వ జాతీయ రహదారి అంటే ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని కలిపే రహదారి. ఈ మార్గం నుండి ప్రతినిత్యం ఏదైతే వేల సంఖ్యలో రాకపోకలు వాహనాలు సాగిస్తాయి. ముఖ్యంగా ఏదైతే 11,000కు పైగా వెహికల్స్ ఏదైతే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి, అదేవిధంగా దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి ఏవైతే కంటైనర్లు కానీ, లారీలు కానీ రాకపోకలు సాగిస్తారు. వీరందరూ కూడా ఏదైతే నిత్యావసర వస్తువులు, అదేవిధంగా గూడ్స్, ఏవైతే కన్జ్యూమర్స్కి సంబంధించిన గూడ్స్ను తరలిస్తూ ఏదైతే ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించి ఏదైతే నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేస్తుంటారో అలాంటి ఏదైతే కంటైనర్లు, లారీలన్నీ కూడా కుండపోతగా 2 రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల ఏదైతే జాతీయ రహదారి ప్రమాదంలో పడింది. దాంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే డొలారా వద్ద, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సరిహద్దు ప్రాంతం, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం డొలారా నుంచి పిప్పరవాడ వరకు కూడా ఏదైతే పూర్తిగా వాహనాల్ని నిలిపివేయడం జరిగింది. అయితే ఇచ్చోడ వద్ద కూడా వాహనాల్ని నిలిపివేయడం జరిగింది. మనం ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి ఖానాపూర్ వెళ్ళే మార్గం వైపు ఏదైతే పూర్తిగా జాతీయ రహదారిపై వెళ్లకుండా ఇటువైపు నిలిపివేయడం జరిగింది. అందులో భాగంగానే వాహనాలను ఇటు రూటు మళ్లించడం జరిగింది. ఈ సందర్భంగా మనం చూస్తున్న ఏదైతే వేలాది వెహికల్స్ కూడా పూర్తిగా కంటైనర్స్ కానీ, లారీలు కానీ పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే కంటైనర్స్ను కానీ, లారీలు కానీ నడిపే డ్రైవర్స్ కానీ, అదేవిధంగా అందులో ఉండే క్లీనర్స్ అందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఈ రోజు వరకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అనేక అవస్థలు పడుతున్నారు. కనీసం తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నామని ఎవరైతే వీళ్ళు చెప్తున్నమాట. కానీ ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఏదైతే వాహనాల్ని నిలిపివేస్తున్నామని పోలీసులు అధికారులు చెప్తున్నమాట. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో కంటైనర్స్ కానీ, లారీల్ని కూడా నిలిపివేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ని రోజుల నుంచి నిలిచిపోయాయి, ఏ విధమైన అవస్థలు పడుతున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ కంటైనర్స్కు సంబంధించిన లారీ డ్రైవర్స్, అదేవిధంగా क्लीनर्स కూడా మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. यहाँ पे बारिश का ज़्यादा माहौल हो रहा है, इसलिए गाड़ियों को रोका जा रहा है और गाड़ियों को हाईवे से नीचे उतार के और अपने आउट रास्ते पे उतार रहे हैं. तो मेरा निवेदन यही है कि मेन रास्ता चालू करें और जल्दी से जल्दी करें. आपका कुछ प्रॉब्लम है कि? हमारे को प्रॉब्लम है, खाना पीना नहीं मिल रहा है यहाँ पे. कुछ नहीं है, क्या यहाँ पे बैठने उठने की व्यवस्था नहीं है, खाना पीना नहीं मिल रहा, रास्ता चालू नहीं हो रहा, गाड़ियों को रोका जा रहा है. ఇది ఏదైతే ఇక్కడ రాకపోకలు నిలిపివేయడం వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. 18 గంటల నుంచి అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. మరొకరు ఉన్నారు. आप बोलिए कुछ प्रॉब्लम है कि? प्रॉब्लम बहुत है, पानी मानी कोई सुविधा नहीं है, कुछ खाने की नहीं है, कुछ नहीं है. यहाँ पे 2 दिन से पड़े हैं, उधर पड़े थे महाराष्ट्र बॉर्डर पे, उधर से निकले हैं, इधर आके पड़े हैं. कौन रोक दिया? ये ट्रैफिक वाले पुलिस वाले रोक रहे हैं. उनने ही रोका है, उनने कहा यहाँ साइड से जाओ, इधर से जाओ. ఏదైతే వీళ్ళందరూ కూడా ఒక మాట చెప్తున్నారు. తాము ఏదైతే నిన్నటి నుంచి నిరీక్షిస్తున్నాం జాతీయ రహదారిపై ఇక్కడ ఏదైతే రాకపోకలు సాగించడానికి తాము గుజరాత్ నుంచి వచ్చాం, అదేవిధంగా మధ్యప్రదేశ్ నుండి వచ్చాం, అదేవిధంగా రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ మార్గం నుంచి రాకపోకలు సాగించడానికి వాహనాల్ని తీసుకొని వచ్చాం. కానీ ఏదైతే కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో ఇప్పటికే జాతీయ రహదారిపై నుంచి కూడా భారీగా వరద
నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దాంతో అధికారులందరూ కూడా అప్రమత్తంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏదైతే డొలారా ప్రాంతం నుంచి ఇక్కడ సోన్ వరకు కూడా వేలాది వాహనాలు ముఖ్యంగా హైదరాబాద్ కానీ అదేవిధంగా సౌత్ ఇండియాకు వెళ్తుంటాయి. అలాంటి వాహనాలు వెళ్తుంటే మిగతా ఎక్కడైతే వరద ఉందో ఆ ప్రాంతంలో తీవ్రమైన సమస్య తలెత్తుతుంది. ఆ సమస్య వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే వాహనదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ మార్గం నుంచి ఎన్ని వాహనాలు వస్తే అన్ని వాహనాలన్నింటినీ కూడా అధికారులు నిలిపివేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు ప్రధానంగా ఎవరైతే వాహనదారులు ఇబ్బందులు పడకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మేడం జానకి షర్మిల మేడం ప్రత్యేకంగా నేషనల్ హైవే మీద ఏదైతే ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మేడం మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం, ఈ ట్రాఫిక్ను మళ్లింపు చేస్తున్నారు, ఎటు మళ్లింపు చేస్తున్నారు, ఎందుకోసం మళ్లింపు చేస్తున్నారు? ట్రాఫిక్ నిర్మల్ టు కామారెడ్డి అండ్ హైదరాబాద్ రోడ్డు బాగా వన్ వే ఓన్లీ ఉంది కాబట్టి ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది. అట్లా ప్రాబ్లం అవుతుంది, బాగా చోకుడు ఉంది అనేసి ట్రాఫిక్ ఇటు నుంచి డైవర్షన్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి కామారెడ్డి, ఖానాపూర్ టు జగిత్యాల్ టు కరీంనగర్ అండ్ హైదరాబాద్. అంటే ప్రధానంగా ఏ ప్రాంతాల్లో మళ్లింపు చేశారు, ఎందుకోసం చేశారు? హైవే మీద కొద్దిగా ప్రాబ్లం ఉంది. రాత్రి నిన్న కురిసిన వర్షాలతోటి కామారెడ్డి దగ్గర వర్షాలతోటి ఆ రోడ్ కొంచెం ప్రాబ్లం ఉందనేసి మేము అధికారుల ఆదేశాల మేరకు ఇట్లా డైవర్ట్ చేస్తాం. ఈ సందర్భంగా ఎవరైతే రాకపోకలు సాగించే వాళ్ళందరికీ ఎలాంటి సూచన ఇస్తారు? అదే ప్రతి ఒక్కరు కూడా రూట్ ఇట్లా డైవర్ట్ అయింది. సో నిర్మల్ రూరల్ ఏరియాలో కొండాపూర్ నుంచి, అక్కడ నుంచి ఖానాపూర్ నుంచి జగిత్యాల్ అండ్ తర్వాత అక్కడ నుంచి కరీంనగర్ టు హైదరాబాద్ ఇప్పుడైతే చేసాము. మోస్ట్లీ ఈవినింగ్ వరకు కూడా ఇది నడుస్తుంది. సో అత్యవసరం ఉంటే ఇట్లా వెళ్ళొచ్చు, లేకపోతే ప్రయాణం వాయిదా వేసుకుంటే మంచిది ట్రాఫిక్ కంజెషన్ కోసం. ఇది ఎస్పీ మేడం చెప్తున్నారు. ప్రధానంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ముఖ్యంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారిపై కూడా భారీగా వరద నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తతలో భాగంగానే ఏదైతే రూటు మళ్లింపు చర్యలు చేపట్టాం, అందులో భాగంగానే ఏదైతే ఎవరైనా 44వ జాతీయ రహదారి మార్గం గుండా వెళ్ళాలనుకుంటే ఖానాపూర్ మీదుగా వెళ్ళాలి తప్ప 44వ జాతీయ రహదారి మార్గం గుండా సోన్ మీదుగా వెళ్ళడానికి అనుమతులు లేవంటూ ఎస్పీ మేడం కూడా ఒక సూచన చేశారు. ఆ విధంగానే ఎవరైతే వాహనదారులు ఉంటారో ఏదైతే ఖానాపూర్ నుంచి నిర్మల్ నుంచి ఖానాపూర్ మీదుగా కరీంనగర్ మీదుగా వెళ్ళి అంటే హైదరాబాద్ వెళ్ళాలి తప్ప ఈ విధంగా నేషనల్ హైవేపై డైరెక్ట్గా వెళ్ళడానికి వీల్లేదంటూ అధికారులు ఒక హెచ్చరికలు జారీ చేశారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, నిర్మల్ జిల్లా.